జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి గురు పాదుకాభ్యాం నమః. శ్రీరామకృష్ణ గురు పాదుకాభ్యాం నమః. ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు. క్రిందటి భాగములో మనము సర్వ సంకల్పములు సన్యసించినటువంటి వాడి యోగి అని తెలియచేసుకుంటూ, సంకల్ప త్యాగం యొక్క గొప్పతనాన్ని తెలియచేసుకుంటూ, ఆ సంకల్ప త్యాగం వల్ల పొందినటువంటి అద్భుతాన్ని మరి ఈ జగత్తుకి అందించటానికి ఎందరో మహానుభావులు తమకి అంతటి అవకాశం ఉండి కూడా, అంటే ఆ అనుభవాల్లో పూర్ణంగా తాము మునిగిపోవడానికి, దాంట్లో లయమైపోవడానికి అవకాశం ఉండి కూడా మహానుభావులు మరి వెనక్కి తిరిగి వచ్చి ఈ లోకములో ఉండేటువంటి ఈ యొక్క జీవులకి ఎంతో ఉపకరిస్తూ ఉంటారు, సహాయం చేస్తున్నారు, ప్రోద్బలం చేస్తున్నారు, పరమాత్మని పొందడానికి మార్గాన్ని సూచిస్తున్నారు, గురుస్థానంలో నిలుస్తున్నారు. కనుకనే మనము మరి వారి రుణాన్ని మనము తీర్చుకోవాలంటే వారు చెప్తున్నటువంటి, వారు బోధించినటువంటి, వారు అనుభవించి మనకి బోధిస్తున్నటువంటి వారు. ఎందుకంటే అనుభవించి బోధించువాడే సద్గురువు. ఆ విధంగా వారి అనుభవాన్ని మనకి తెలియజెప్పడానికి దిగి వచ్చిన మహనీయుల యొక్క బాటలో మనం ప్రయాణించి ఫలితముగా వారి అనుభూతి ఏదైతే ఉందో దాన్ని అందుకోవడానికి తగినటువంటి సాధనా క్రమం మనం ఎప్పుడైతే ఆచరణలో పెట్టుకుంటామో అప్పుడే మనం వారి రుణాన్ని తీర్చుకున్న వాళ్ళం అవుతాం. మహనీయుల యొక్క రుణాన్ని అలా తీర్చుకోవాలి. ఋషుల యొక్క రుణాన్ని మనము ఆ విధంగా తీర్చుకోవాలి. వారు సూచించినటువంటి మార్గములో మనము ప్రయాణించగలిగినప్పుడే ఆ ఋషి రుణం అనేది తీరుతుంది. ఈ విధముగా మనము యోగుల యొక్క గొప్పతనం గురించి తెలియచేసుకున్నాం. ఇక యోగారూఢ యొక్క స్థితి ఎలా ఉంటుందో చెబుతూ, అసలు యోగారూఢుడు అంటే ఎవరు అనే దానికి అర్థం చెప్తున్నారు. ఆరురుక్షోర్మునిర్యోగం కర్మకారిణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారిణముచ్యతే. ఈ ధ్యాన యోగమును పడేవోరు మునికి నిష్కామ కర్మమే సాధనము. మరి యోగారూఢులకు ఉపశాంతియే పరిపాక కారణము అన్నారు. ఇక్కడ రెండు విధానాల్లో మనకి తెలియచేశారు. ప్రారంభ స్థితి, నిశ్చల స్థితి. ప్రారంభములో మనము ఎలా ఉంటాం? సాధనకు ఉపక్రమిస్తూ ఉంటాం, ప్రయత్నపరులమై ఉంటాం. ఆ ప్రయత్నపరులో ఉన్నప్పుడు మనము తప్పకుండా కర్మాచరణ ఉండియే తీరాలి. కర్మాచరణ లేకుండా పరమాత్మ సాధన లేదు. కనుక ఏదియో ఒక మార్గములో ప్రయత్నం అనేది జరుగుతూ తగినటువంటి నిష్కామత్వంతో కూడినటువంటి కర్మాచరణ జరుపుతూ ఉన్నప్పుడే ధ్యానయోగం అనేది సిద్ధిస్తుంది. యోగం అనేది అప్పుడు మనకి దరిచేరుతుంది. కావున ఏదో మార్గములో మనము కర్మని చేపడుతూనే ఉండాలి. మనం భౌతికములో చేస్తున్నటువంటి సకల కర్మలు సహజంగా మనం చేయవలసిన విధిపూర్వకమైన కర్మల్ని నిష్కామ భావంతో చేస్తూ, భగవదర్పిత భావంతో ఉంటూ, ఈ యొక్క లోకహితమును కలిగించేటువంటి కర్మాచరణ చేస్తూ, దైవార్పిత భావంతో ఉంటూ ఇలా జీవించడం వల్ల చిత్తశుద్ధి వస్తుంది. ఈ చిత్తశుద్ధే భగవంతుణ్ణి పొందడానికి ఏకైక అర్హత. చిత్తశుద్ధి లేనివాడు ఎన్ని ప్రయత్నాలు ఆచరించినా, ఎంత ధ్యానం చేసినా వాటికి సరైన సఫలత్వం మాత్రం ఎన్నటికీ రాదు. మరి ఈ చిత్తశుద్ధి కోసమే నిష్కామంగా కర్మాచరణ చేయాలి. ఈ కర్మాచరణ ద్వారా ఎప్పుడైతే ఆంతరిక శుద్ధి కలుగుతుందో, అదే విధముగా ధ్యాన యోగములో యోగి ధ్యానాభ్యాసం చేస్తూ ఉన్నప్పుడు కూడా సహజ కర్మాచరణ జరుగుతూ ఉంటుంది. అదే ప్రాణాయామము. ప్రాణ అపానములను ఏకము చేయడం కోసము, ఆ రెండింటినీ ఒక మార్గములో నడిపించడం కోసము చేసేటువంటి ఆయామమే ప్రాణాయామము. ఆంతరికంగా మన లోపలే ఉండేటువంటి ఈ ప్రాణశక్తిని క్రమబద్ధీకరించుకోవడం ద్వారా ఆ మనస్సుని శుద్ధి చేసుకోవడం అనేది జరుగుతుంది. చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ విధంగా మనం భౌతికములోను నిష్కామ కర్మాచరణ చేస్తూ ఉండాలి. ఆంతరికంగా ఎప్పుడు యోగాభ్యాసం ఉండాలి. ప్రతిరోజు నియమము తప్పకుండా మనము ఎలా అయితే మనం ప్రతిరోజు కూడా ఆహారాన్ని భుజించడం అనేది తప్పనిసరి అనుకుంటున్నాము, అలాగే కొన్ని వ్యవహారాలు చేయటం అనేది మన విధి అనుకుని చేస్తూ ఉంటాము. తప్పకుండా అవన్నీ ఆచరిస్తూ, అవి చేయకుండా ఎవరు ఉండం. మరి అవన్నీ చేయగలుగుతున్నాం, కానీ
భగవంతుని కొరకు చేసేటువంటి ప్రయత్నం మాత్రం ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ ఉంటాం. ఎందుకంటే దీని గురించి ఎవ్వరూ మనల్ని ప్రశ్నించరు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ తప్ప చెయ్యలేదు ఏమి, నువ్వు ఎందుకు ఈ ప్రయత్నము చెయ్యలేదు అని నిన్నెవ్వరూ దండించరు. దండించేటువంటి గురువులు కూడా దగ్గర ఉండరు. కావునే సాధకుడు చాలా సోమరిపోతైపోతున్నాడు. ఒక విధంగా సోమరితనాన్ని పొందుతూ ఉంటాడు, వాయిదా వేస్తూ ఉంటాడు. దీన్ని మనం అధిగమించాలి. అధిగమించి ఎప్పటికప్పుడే సాధన అనేది ఉంటూ ఉండాలి. భౌతికములో మన యొక్క ప్రవర్తన ద్వారా శుద్ధత్వాన్ని పొందుతూ ఉండాలి. అంతరములో ప్రాణాయామాది సాధన ద్వారా యోగ మార్గములో అభ్యాసం చేస్తూ ధ్యాన యోగాన్ని శీలిస్తూ ఉండాలి. ఏ విధంగా చూసుకున్నా ధ్యాన యోగికి ప్రారంభములో సాధనలో తప్పకుండా కర్మ అనేది తప్పనిసరి. ఎందుకంటే కర్మ అనేది బయట చేసే పనే కాదు, అంతరములో మనం చేసేటువంటి ప్రాణాయామాది క్రియ కూడా సహజ కర్మ. అది నిరంతరం జరుగుతూనే ఉండే కర్మ, శ్వాస కర్మ. ఇది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. కాకపోతే దాన్ని మనము ఒక సాధనా పద్ధతిలో, ఒక క్రమ పద్ధతిలోకి తెచ్చుకుంటాం కనుక దీన్నే సహజ కర్మ అన్నారు. కనుక అది కర్మే, ఇది కర్మే. కనుక శ్వాసే కర్మ. అక్కడ ఆ శ్వాస కర్మని ఎప్పుడూ కూడా జరుపుతూనే ఉండాలి. దాన్ని ఏ మార్గంలో తీసుకెళ్లాలో ఆ శ్వాసని ఆ మార్గములోకి నడిపిస్తూనే ఉండాలి. ఇదే సాధన. ఈ సాధన లేకుండా ధ్యాన యోగాన్ని పొందడం అనేది సాధ్యము కాదు. కావున కర్మ ఉండి తీరాలని చెప్పారు. అయితే ఇలా చేస్తూ చేస్తూ ఉండగా మరి యోగం అనేది కలుగుతుంది. మరి యోగము కలిగిన తర్వాత యోగారూఢుడవుతాడు. ఆరూఢుడు అంటే పై భాగానికి చేరుకున్నవాడు. యోగ మార్గము ద్వారా ఎక్కడికి చేరుకోవాలో అక్కడికి చేరుకుని వాడే యోగారూఢుడు. ఎప్పుడైతే యోగారూఢత్వాన్ని పొందుతాడో అంటే ఎక్కడికి చేరుకోవాలో ఆ యొక్క స్థానానికి చేరుకుంటాడో. మనము ఒక ప్రయాణం చేయడానికి వెళ్తున్నాం. అయితే ప్రయాణం అనేది ప్రారంభించినప్పుడు తప్పకుండా మనము ప్రయాణం చెయ్యాలి. మార్గములో మనము తప్పకుండా నడుచుకుంటూనో లేకపోతే ఏదో ఒకటి వాహనాన్ని ఎక్కువ మొత్తం మీద ప్రయాణం చెయ్యాలి. చెయ్యకపోతే ఆ చోటుకి చేరుకోలేం. అంటే అక్కడ ఏమైంది, కర్మ అనేది ఉండాలి మార్గ మధ్యములో. కానీ మరి మీరు వెళ్ళవలసినటువంటి చోటు వచ్చింది, అక్కడికి వెళ్ళిపోయారు, అక్కడే ఉన్నారు. మరి ఇప్పుడు ఇంకేం చేస్తారు? మళ్ళీ ఇంకా ప్రయాణం చేస్తూనే ఉండాలా అంటే అక్కడ ఆపాలి. ఇప్పటి వరకు నడిచి వచ్చారు, కానీ ఆ చోటుకు చేరిన తర్వాత నడవడం అనేది నిలిచిపోతుంది, సహజంగానే నిలిచిపోతుంది. అలాగే ప్రయత్నములో ఉన్నప్పుడు మనకి మార్గ మధ్యంలో ఉన్నంత వరకు కూడా నడక సాగుతూనే ఉండాలి. ఏదో ఒక మార్గములో ఎవరికి విధానంలో వాళ్ళు కర్మాచరణ చేస్తూనే ఉండాలి. ధ్యానాభ్యాసి యోగాభ్యాసి యోగ మార్గములో ప్రయాణం చేస్తూనే ఉంటాడు. సహజ కర్మను చేస్తూనే ఉండాలి. ప్రాణాయామాది కర్మని ఆచరిస్తూనే ఉండాలి. కానీ అలా చేయగా ఆ నిర్మదనం ద్వారా చిత్తము శుద్ధి పడిపోయినప్పుడు, మనసుకి ప్రశాంతత వచ్చేసినప్పుడు, అది అక్కడ ఆ చోటును చేరవలసిన చోటికి చేరిపోయినప్పుడు, ఆరూఢ స్థితికి వెళ్ళిపోయినప్పుడు, అక్కడ వాడికి ఆనందమయమైనటువంటి స్థితి అనుభవానికి వస్తున్నప్పుడు అక్కడ వాడు స్థితుడైపోతాడు. మరి యోగారూఢుడు అలాగ స్థితి అయిపోయి ఆ చోటుకి చేరుకుని ఆ చోటు ఉండేటువంటి వాడు ఏమవుతుంది అప్పుడు ఏంటి, ఉపశాంతి. అంటే ఇంకా అప్పుడు కర్మలన్నీ కూడా నివృత్తి అయిపోతాయి. అంటే ఇంకా అప్పుడు చేయడానికి ఏమి ఉండవు, అన్నీ పడిపోతాయి. ఎక్కడ చేరుకోవాలో అక్కడ చేరుకుంటాడు కనుక ఇంకా వెళ్ళడానికి ఏమీ లేదు కనుక, పొందడానికి ఇంకేం ఉండదు కనుక, ఆ చోటులో ఉంటాడు కనుక అప్పుడు అన్నీ స్తంభించిపోతాయి. ఆ చోటుని చేరుకున్నవాడు స్థితుడైపోతాడు. అలాంటి స్థితత్వములో కర్మ ఆగిపోతుంది. కనుక కర్మ ఎప్పుడో ఆపాలి అంటే అది నువ్వు ప్రత్యేకంగా ఆపేది కాదండి, దానంతటా అది ఆగేది. ఎవ్వరూ కూడా కర్మని ఆపడానికి వీల్లేదు. చాలామంది అనుకుంటూ ఉంటాం, కొంతకాలం చేశాం కనుక ఇవి తర్వాత మనం ఇంక వీటిని వదిలిపెట్టేయాలి, విడిచిపెట్టేయాలి, కర్మ చేయకూడదు, ఇంక ఏ కర్మ చేయకుండా ఉంటే సరిపోయే, మనకి బంధనాలు ఉండవు అనుకుంటాం. కానీ ఇది సరైన విధానము కాదు. కర్మ అనేది ఎవరు ఆపేది కాదు, ఆగేదిగా అవ్వాలి అనే పరమాత్మ సూచన ఇక్కడ.
కనుక ఇంకా మనకి గమ్యము రానంత వరకు కూడా నడక అనేది ఆగదు, ఆగకూడదు. మరి ఎప్పుడు ఆగుతుంది అంటే లక్ష్యమును, గమ్యమును చేరిన వెంటనే నడక అదే ఆగిపోతుంది. అలాగే మనం కూడా చేసే సాధనలన్నీ కూడా బయట చేసే సాధనలు అవ్వచ్చు, అంతరములో చేసే సాధన అవ్వచ్చు, ఏదో ఒక విధంగా మనం నిరంతరము కూడా ఈ దేహముతోటి, మనస్సుతోటి, ఇంద్రియాలతోటి అనునిత్యము కర్మాచరణ, అనునిత్యము సాధకులుగా ఉంటూ ప్రయత్నపరులమై ఉన్నాం కనుక చేస్తూనే ఉండాలి. దీన్ని ఎప్పుడూ ఆపడానికి వీలు లేదు. కాకపోతే ఎవరెవరి సంస్కారాన్ని బట్టి వాళ్ళు ఆ విధంగా కర్మాచరణ చేస్తూ ఉంటారు. ఒక భక్తి యోగంలో ఉన్నవాడు ఆ భక్తి యోగ పూర్వకమైన కర్మాచరణ చేయొచ్చు. కానీ క్రమేపీ వాడు అంతరంలోకి వెళ్ళిపోతాడు, వాడు జ్ఞానంలోకి వెళ్ళిపోతాడు. భక్తి పరిణితి చెందితే దానికి వచ్చే ఫలమే జ్ఞానం. కనుక కేవలం భక్తుడంటే ఇప్పుడు మనం చూసేటువంటి బయట భౌతికములు అనుకునే భక్తి కాదు ఇక్కడ. ఆ భక్తి శుద్ధత్వాన్ని పొంది పరాభక్తిని పొందితే వాడు పరమజ్ఞాని అయిపోతాడు. కావున వాడు కర్మాచరణ చేస్తూనే ఉంటాడు. ఆ శుద్ధత్వం కలిగే వరకు కర్మాచరణ చేస్తూనే ఉండాలి. అలాగే నిష్కామ కర్మాచరణ చేసేవాడు చేస్తూ ఉంటాడు. ధ్యాన యోగాభ్యాసం చేసేవాడు కర్మాచరణ చేస్తూనే ఉండాలి. కానీ అలా చేయగా ఎప్పుడో ఒకప్పుడు కలిగేటువంటి నిశ్చల స్థితి యోగారూఢత్వము. ఆరూఢుడైనప్పుడే ఆ నిశ్చల స్థితి వస్తుంది. ఆ ఆరూఢ స్థితిని పొందడమే లక్ష్య సిద్ధి. ఆ లక్ష్యమును ఎప్పుడైతే అందుకుందో ఈ మనసు అక్కడ లయమైపోయిందో ఇంకా అది ఎచ్చోటికి పోవడానికి, అది ఏ సంకల్పము చేయడానికి దానికి ఇంకా అవసరమే లేదు, అసలు చేయడానికి అదే లేదు. కనుక అప్పుడేమవుతుంది? ఉపశాంతి. ఇంకప్పుడు కర్మలన్నీ అవే అలా పడిపోతాయి. ప్రత్యేకించి ఎవ్వరూ కూడా దీన్ని మానేది కాదు, విడిచిపెట్టేది కాదు. ఇది క్రమక్రమంగా జరుగుతుంది. క్రమక్రమంగా ఎప్పుడైతే ఆ స్థితిత్వం వస్తుందో అవే ఆగిపోతూ ఉంటాయి, అక్కడే నిలిచిపోతూ ఉంటాయి. కనుక ధ్యానాభ్యాసములో, యోగ మార్గములో ప్రయాణించే యోగి కూడా ఎప్పుడైతే ఇలా ప్రయత్నపరుడి చేస్తూ ఉండగా ఎప్పుడైతే ఆరూఢ స్థితి కలుగుతుందో అక్కడ ఎప్పుడైతే శ్వాస ఆగిందో మనసు లయమైంది. శ్వాస మనసు ఎప్పుడైతే నిలిచిపోయాయో సకల కర్మలు కూడా అక్కడ పడిపోతాయి. అది అక్కడ ఉపశాంతి అంటే. అది అక్కడ సహసిద్ధంగా జరిగే విధానం. అది గమనించుకోవాలి. మనం ఎవ్వరూ తొందరపడి సాధన అనేది మధ్యలోనే నిలపకూడదు, ప్రయత్నం అనేది ఆపకూడదు. సహసిద్ధంగానే అది ఒక పరిపక్వ స్థితికి రావాలి. ఒక చిన్ని పిండిగా ఉండి చక్కగా అది పరిణితి చెంది కాయగా మారి వగరుపోయి పులుపు పోయి తీపొచ్చి అలా ఎలా అయితే చివరికి పండుగ అయిపోతుందో ఆ విధంగా అది పరిపక్వ స్థితికి వస్తుందో ఆ విధముగా కర్మలు కూడా ప్రయత్నముతో మాత్రం ఎవ్వరూ నిలుపుదల చేసేది కాకుండా దానంతటా అదే ఉడిగిపోయేటట్టుగా చూడండి. శరీరం మీద ఎక్కడైనా ఒక పుండు ఏర్పడింది, ఏదో ఒక గడ్డ లాంటిది ఏదైనా వేస్తే దాన్ని మాంచటానికి మనం ఏవేవో ఔషధాలు వాడి క్రమేపీ అది పుండుగా మారినప్పుడు కూడా మనము దాన్ని సహజంగా మారడానికే అవకాశం ఇవ్వాలి తప్ప మనం మధ్యలోని కంగారు పడి దాన్ని అటు ఇటు కనుక కలిగితే అది ఇంకా విస్తృతమవుతుంది తప్ప దానివల్ల మనము ప్రయోజనం పొందలేం. కావున ఎప్పుడు కంగారు పడకుండా అది సహజంగానే మానేటంత వరకు మనం అలా వేచి అది తగ్గడానికి ఏమేమి చేయాలో అవి చేస్తూ ఉంటే క్రమంగా అది మానిపోయి దాని మీద ఇలా పొలుసులా ఏర్పడి అవి కూడా ఊడిపోయి క్రమేపీ శరీరంలో కలిసిపోతుంది. అలా అని కర్మని కూడా మధ్యములోనే మార్గములోనే మనం ఉండి కంగారు పడి దాని నివృత్తి వెళ్ళిపోకుండా మనము జ్ఞానాన్ని పొందుతూనే విధిగా ఏమేమి విధానములో మన యజ్ఞ కర్మాచరణ ఏదైతే ఉందో వాటిని ఆచరిస్తూనే అంతరములో ఈ ధ్యాన కర్మ యోగాభ్యాసం చేసుకుంటూనే ఉండాలి. అది ఎప్పుడొకప్పుడు యోగారూఢ స్థితి కలిగినప్పుడు, ఆరూఢత్వంలోకి వెళ్ళిపోయినప్పుడు, ఆ నిశ్చల స్థితి అనేది అనుభవానికి వచ్చినప్పుడు అది వెంటనే స్తంభనమైపోతుంది. మనసు ఆగిపోతే కర్మలు ఆగిపోతే ఏమీ ఉండదు. ఇదే యోగారూఢునికి గుర్తు. ఉపశాంతి, ఇక అక్కడ శాంతియే అని పరమాత్మ యోగారూఢత్వ స్థితి గురించి ఇక్కడ మనకి తెలియచేశారు.
అయితే అసలు యోగారూఢుడు అంటే ఎవరు, అసలు ఎలా ఉంటారు, వారి యొక్క స్థితి ఎలా ఉంటుందో కూడా భగవానుడు మనకి ఈ యొక్క అధ్యాయంలో మరికొంత విశ్లేషణ ఇస్తూ, యదాహినేంద్రియార్థేషు న కర్మ స్వనుసజ్జతే సర్వ సంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. శబ్దాది విషయములందును కర్మములయందును తగులు కొననివాడు సకల సంకల్పముల్ని కూడా త్యాగము చేసిన వాడిని యోగారూఢుడు అని చెప్పబడతాడు. అసలు యోగారూఢుడు అని ఎవరిని చెప్తారు అంటే, ఇంతకు ముందు శ్లోకములో మనకి యోగారూఢత్వ స్థితి వచ్చినప్పుడు కర్మలు నిలిచిపోతాయని చెప్పారు. కానీ మరి ఆ యోగారూఢత్వంలో ఉన్నటువంటి వాడి స్థితి ఎలా ఉంటుంది అంటే, ఈ బయట వినిపించే శబ్దాలు, కనిపించే దృశ్యాలు ఏవైతే ఉన్నాయో, ఇతరత్ర అనుభవానికి వచ్చేటువంటి ఇంద్రియాల ద్వారా అనుభవానికి వచ్చేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి యందు కానీ లేదా ఇతరత్ర కర్మల యందు కానీ దేని యందు కూడా యోగారూఢుడికి తగులుబాటుతనం ఉండదు, ఉదాసీనంగా ఉంటాడు. ఎందుకంటే యోగారూఢములో ఉన్నటువంటి వాడు కూడా భౌతికములో జీవించి ఉంటాడు, అందరి మధ్యనే ఉంటాడు. కనుక మరి అటువంటి వాడు చూడ్డానికి ప్రత్యేకంగా మనం ఎలా తెలుసుకోవాలి, అందరితో కలిసే ఉంటాడు కదా అంటే, వారి యొక్క ఆ స్థితి వాళ్ళకి చెప్పకనే బయటికి వ్యక్తమైపోతూ ఉంటుంది. ఎందుకంటే సహజంగా అందరిలా వారి ప్రవర్తన ఉండదు. ఈ యోగారూఢత్వాన్ని అనుభవించలేని వారందరము కూడా దిగువ స్థానంలో ఉంటాము కనుక ప్రతి విషయానికి కూడా స్పందిస్తూ ఉంటాం, ప్రతి దానితో కూడా తగులుబాటుతనం పెట్టుకుంటూ సక్తత పెంచుకుంటూ ఉంటాం, విషయాల్ని వ్యాపకం చేసుకుంటూ ఉంటాం, అధికం చేసుకుంటూ ఉంటాం, ఇంకా ఏదో పొందాలని ఆతృతతో ఉంటాం, ఆశతో ఉంటాం, ఫలమును ఆశిస్తూ ఉంటాం. కానీ యోగారూఢుడికి ఇది ఏమీ ఉండదు, అన్నీ అక్కడే ఉంటాయి కనుక ఇంకేదీ ఉండదు, తానుగానే ఉంటాడు కనుక ఎక్కడా దేని పట్ల కూడా కించిత్తు కూడా సక్తత అనేది కనిపించదు, ఉదాసీనుడు వలె ఉంటాడు, వ్యవహారం చేస్తాడు, కానీ దేని యందు కూడా ప్రత్యేక అభిమానము లేని వాడే ఉంటాడు. అయితే ఎట్టి కర్మలు యందు తగులుకున్నవాడు పైపెచ్చు ఇంకెలా ఉంటాడు అంటే సంకల్ప త్యాగి ఉంటాడు. ఒకటి కాదు, రెండు కాదు, సర్వ సంకల్పముల్ని కూడా త్యాగం చేసిన వాడే ఉంటాడు. కానీ ఒక్కసారి ఆలోచించండి, అసలు ఏ పని జరగాలన్నా, చిన్న పనైనా పెద్ద పనైనా, ఆ పని జరగడానికి ముందు ఏం పుట్టాలి? సంకల్పం పుడుతుంది. సంకల్పం పుట్టిన తర్వాతే కర్మ జరుగుతూ ఉంటుంది. సహజంగా జరిగేది అదే. ఏది దేహములో ఏ యొక్క కదలిక రావాలన్నా అంతరములో సంకల్పం వచ్చిన తర్వాతే మనకు కదలిక వస్తూ ఉంటుంది, సహజంగా జరిగేది ఇది. కానీ యోగారూఢునికి మరి ఎలా జరుగుతుంది అంటే లోపల ఏ సంకల్పం ఉండదు, కానీ దేహం మాత్రము చలిస్తూ ఉంటుంది. కానీ ఎలా చలిస్తుంది అంటే లోపలి సంకల్పము లేదు, కానీ బయటికి మాత్రము అది ప్రవర్తన చేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మరి ఏ విధంగా అంటే దాని గురించి ప్రత్యేకమైన అభిప్రాయం ఏమి లేదు, ఇంచుమించుగా ఒక బొమ్మ వలె, కీర్చిన బొమ్మ వలె. ఆ బొమ్మకి మనసు లేదు, అయినా సరే అలా నడుస్తూ ఉంటది. అలాగే యోగారుడు కూడా ఈ ఇల మీద అలా శరీరాన్ని మోస్తూ అంటే కదుపుతూ ఉంటాడు అంతే, అలా ఇలా. కానీ ఎందుకు ఏమిటి అనే ప్రశ్నే ఉండదు. ఎప్పుడు ఎక్కడ ఏది తటస్థిస్తే దాన్ని అనుభవించవచ్చు, లేదా ఆ వ్యవహారం అక్కడ అలా ఆ కొద్దిసేపు అలా మాట్లాడవచ్చు, అలా నిర్వర్తించవచ్చు అంతే తప్ప దాని పట్ల ముందు కానీ వెనుక కానీ ఏ అభిప్రాయం ఉండదు. కేవలం వర్తమానంలో మాత్రం ఉంటూ ఉంటాడు, ఆ వర్తమానానికి అనుగుణంగా శరీరాన్ని మాత్రం కదుపుతూ ఉంటాడు. చాలా లిప్తపాటు సంకల్పం కూడా ఉంటుందో ఉండదో తెలియదట యోగారుడులో. దీనికి ఒక ఉపమానం చెప్తారు వశిష్ఠుల వారు, యోగ వాసిష్టములో అంటారు. మరి ఈ విధంగా సర్వ సంకల్పాలు రహితం చేసినటువంటి యోగి కూడా ప్రపంచములో మరి జీవిస్తూ ఉంటాడు, చలిస్తూ ఉంటాడని చెప్తున్నారు కదా. మరి ఏ యొక్క సంకల్పము లేకుండా అతను ఎలా ఈ యొక్క దేహ నిర్వహణ జరుగుతుంది అని శ్రీరామచంద్రుల వారు ఒకసారి వశిష్ఠుల వారిని ప్రశ్నిస్తారు. అప్పుడు దానికైన సమాధానం చెప్తారాయన. ఎలా అంటే రాత్రి అంతా వెన్నెల రేడు ఆకాశములో అంటే చంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు,
కానీ ఆ ప్రకాశం సూర్యోదయమయుగానే వెలవెలపోయింది. సూర్యుడే ఉదయించేశాడు. సూర్యుడి యొక్క ప్రకాశం అంతా కూడా పట్టపగలు. కానీ అలా సూర్యుడు వచ్చేసిన తర్వాత కూడా ఆకాశంలో ఎక్కడో చిన్నగా లిప్తపాటుగా చంద్రుడు కనిపిస్తూ ఉంటాడు అప్పుడప్పుడు, గమనిస్తే తీక్షణంగా. కానీ ఆ చంద్రుని గుర్తించగలమా అంటే గుర్తించలేం. ఉన్నాడా అంటే ఉన్నాడా, లేడా అంటే లేడా అన్నట్టుగా ఉంటాడు. ఆ విధంగానే యోగారుడుల్లో కూడా ఎక్కడో ఆ దేహ కదలికలకి మాత్రమే సందేశాన్ని ఇచ్చేటువంటి ఒక చైతన్యం అలా పనిచేస్తూ ఆ దేహాన్ని అలా నడుపుతూ ఉంటుంది తప్ప దీని తర్వాత ఇది చేయాలి, దాని తర్వాత అది చేయాలి అని ఏమీ కూడా ముందుగానే దానికి సంబంధించిన పట్టికను తయారు చేసుకోవడం కానీ లేకపోతే ఇంకేదో చేయటం కానీ అక్కడ ఏమీ ఉండదు. కానీ మరి అలా ఉంటే ఇంకా ఆ జీవితం నిష్ఫలమా, లేకపోతే అందులో ఇంకేముంటుంది అని మన వంటి వాళ్ళు అనుకుంటాం. సర్వ సంకల్పాలు విడిచిపెట్టేసి యోగారుడుగా అలా ఉంటూ ఉదాసీనుల్లా ఉంటూ దేహాన్ని కదిలిస్తూ అలా ఉంటున్నాడు కదా, ఇంక ఏముంటుందిలే వాడు అనుభవించడానికి అని చెప్పి మనలాంటి అజ్ఞానులు అనుకునేటువంటి అది ఒక ప్రశ్న. కానీ అది ఎన్నటికీ కాదు, అనుభవిస్తే తెలుస్తుందట. సర్వ సంకల్పాలు త్యాగం చేస్తే ఉండేది ఏమిటి అంటే శూన్యం కాదు, అది ఒక ప్రజ్ఞ, అది పరమానందము. మరి వాడు ఎలా ఉంటాడు? లోపల పరమానందుడై ఉంటాడు. కనుక సంకల్పాలు విడిచిపెట్టేసినంత మాత్రాన, వాడికి ఇంకేమీ లేనంత మాత్రాన, దేహాన్ని ఏదో ఒక బొమ్మలా కదిలించినంత మాత్రాన వాడి ఇంకేమీ అనుభవ శూన్యుడు అయిపోతాడని మాత్రం అనుకోకుండా అదే నిజమైన అనుభవం. అదే ఆనందాలకే ఆనందం, అది మహదానందము. అది పొందిన వాడికే ఎరుక. అది అనుభవించిన వాడికి ఎన్ని మాటలు చెప్పినా అది అసత్యమని అనిపిస్తుంది. దాన్ని పూర్తిగా వాళ్ళు ఏమాత్రము కూడా గుర్తించలేరు. కావున యోగారూఢుడు ఇలా ఉంటాడు అంటే సర్వ సంకల్పాలు విడిచిపెట్టాడు కనుక వాడి ప్రవర్తన కూడా అలానే ఉంటుంది. కనుక ఎవరి యందు ఎప్పుడూ ప్రత్యేకమైన అభిప్రాయం ఉండదు. అందరితోటి ఇప్పుడు మహనీయులకు చెప్పేటువంటి సుగుణాలన్నీ కూడా, యోగికి ఉండవలసిన సమత్వ భావనంతా కూడా, ఈ సమదృష్టి అంతా కూడా యోగారూఢుల్లో సహసిద్ధమైపోతుంది. అంటే తెచ్చిపెట్టుకునే భావన కాదది, సహజంగానే వాడి వర్తనం ఆ విధంగా మారుతుంది. కనుక యోగారుడు గురించి ఇంకా మనం ముందు మరికొంత చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. భగవాన్ దాన్ని విశదీకరిస్తారు. కనుక యోగారుడు అంటే ఇలా ఉంటాడు, సంకల్పములు విడిచిపెట్టిన వాడే ఉంటాడు, త్యజించిన వాడే ఉంటాడు, వాడే యోగారుడు. అది ఒక ఆనందమయమైనటువంటి స్థితి. ఈ విధంగా ప్రయత్నించు వాడెవ్వడో వాడే సాధకుడు. అంటే ఏమిటి? సంకల్పరాహిత్యాన్ని పొందటానికి ఎల్లప్పుడూ కూడా మనము మన మనసుకి తరఫీదిస్తూనే ఉండాలి, దాని తత్వ విచారణలో పెడుతూనే ఉండాలి. క్రమక్రమంగా అది శుద్ధిపడి అప్పుడే అది సంకల్ప త్యాగం అనేది పొందగలుగుతుంది. విచక్షణ అంటే జ్ఞానపూర్వకమైన మనసే సంకల్ప త్యాగి అవుతుంది. అట్టి మనసే మనకి బంధువు అవుతుంది అని చెప్పి ముందు మనకి భగవానుడు తెలియచేస్తూ ఉంటారు. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయితు ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః అని ఈ యొక్క యోగారూఢములో ఉండే స్థితిని ఇంత గొప్పగా వర్ణించి ఆత్మ అనేది ఎంత గొప్పదో, అసలు ఆత్మని ఎలా ఉద్ధరించుకోవాలో భగవాన్ తెలియచేస్తూ ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ అన్నారు. అంటే తనని తానే ఉద్ధరించుకోవలను, తనని తాను అధోగతి పాలు చేసుకోరాదు, తనకు తానే బంధువు, తనకు తానే శత్రువు అన్నారు. మరి ఈ అర్థం ఎంత గొప్పదో చూడండి. ఉద్ధరేరాత్మనాత్మాను, ఎవరి ఆత్మని వాడే ఉద్ధరించుకోవాలట. ఎవ్వరూ కూడా ఈ విషయంలో మనకి సహాయము చేయలేరు. ప్రతి ఒక్కళ్ళము కూడా ఆత్మోద్ధరణ అనేది స్వవిషయం. కనుక ఈ విషయంలో మాత్రము మనం అనుకున్నట్టుగా భౌతికములో ఉండేటువంటి బంధు బలగం కానీ ధన బలం కానీ ఇంక ఇతరత్రా మనకుండే పదవి ఆ యొక్క బలాలు కానీ ఏవి కూడా ఆత్మని ఉద్ధరించుకునే విషయంలో నిర్వీర్యము, పనికిరానివే. ఇంకా చెప్పాలంటే అవన్నీ కూడా ఆత్మోద్ధరణ విషయంలో అడ్డుగోడలే. వాటి పట్ల మనస్సు ఎప్పుడైతే బాగా
సక్తతగా ఉంటుందో, ఆసక్తిగా ఉంటుందో, ఈ భౌతికములో ఇంకా వాటి పట్ల చాలా కాంక్షలతో ఉంటుందో, అప్పటి వరకు కూడా ఆత్మ అనేది అధోగతిలోనే ఉంచుకునే వాళ్ళం అవుతాం. కనుక ఆత్మోద్ధరణ విషయంలో ఎవ్వరూ మనకు సహకరించువారు లేరు. మహామహా గురువులు కూడా మీకు మార్గదర్శకులు మాత్రమే.